గుంటూరు జిల్లా తుళ్లూరులో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ వామపక్ష పార్టీల కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. రాజధాని బాధిత రైతులకు సంఘీభావం పలికేందుకు వచ్చిన వామపక్ష పార్టీల కార్యకర్తల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబును రైతులెవరూ నమ్మడం లేదన్న లెఫ్ట్ నేతల విమర్శలపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి రవీందర్ నుండి తెలుసుకుందాం. రవీందర్, ప్రస్తుతం తుళ్లూరులో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి కూడా తుళ్లూరులో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మౌడిస్తున్న పరిస్థితి. దీంతో అటు వామపక్ష కార్యకర్తలు కూడా ఎదురు తిరుగుతున్న పరిస్థితి. దీంతో మొత్తంగా చూస్తే తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వామపక్ష పార్టీలు అన్ని కూడా మొత్తం 10 పార్టీలు కలిసి ఏదైతే రాజధాని ప్రతిపాదిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులతో మాట్లాడేందుకు స్వయంగా వారి పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నిడమరు గ్రామం నుంచి కూడా వారి పర్యటన ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామాల్లో జనాలందరూ కలుస్తూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అట్లాగే తుళ్లూరు చేరుకున్నారు. తుళ్లూరు మండల హెడ్ క్వార్టర్ కావడంతో అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నేత రామకృష్ణ మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చిన కౌలు రైతులు, కూలీల గురించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నిన్ని ఇప్పటికే రాష్ట్రంలోని రైతులంతా కూడా మోసానికి గురయ్యారు. ఎందుకంటే రుణమాఫీ చేస్తానని చెప్పిన ఆయన ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఇంతవరకు కూడా ఎలాంటి రుణమాఫీ చేయలేదంటూ ఆయన చెప్తున్నారు. ఈ సమయంలోనే అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంతా కూడా ఒకసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా మాట్లాడింది కానీ చంద్రబాబు గురించి ఒక్క విమర్శ చేసినా కూడా మేము అంగీకరించేది లేదు, సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఏదైతే కమ్యూనిస్టు నాయకుల వేదిక ఉందో ఆ వేదిక దగ్గర కూడా ఒకసారిగా దూసుకురావడంతో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వస్తున్న టీడీపీ కార్యకర్తలను వామపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసింది. ఒక దశలో ఇరు వర్గాలు కూడా కార్యకర్తలు ఒకరినొకరు తోస్తున్నారు. దీంతో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు లాఠీలు కూడా చూపించిన పరిస్థితి. దీంతో ఇరువైపులా ఉన్న కార్యకర్తలను పక్కకి తరలించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మిగతా గ్రామాల నుంచి కూడా ఇక్కడ తరలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే టీడీపీకి అనుకూలంగా ఇప్పటికే అక్కడ గ్రామాలు అంటే ముఖ్యంగా 4 గ్రామాలకు సంబంధించిన రైతులు ఏదైతే భూములు ఇస్తామని చెప్తున్న రైతులు ఉన్నారో వారంతా కూడా తుళ్లూరు చేరుకున్నారు. మొదటి నుంచి కూడా ఈ వామపక్ష పార్టీల కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం ఉదయం నుంచి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యకర్తలు ఏదైతే వామపక్ష పార్టీ నాయకులు వస్తున్నారో వారి కోసం అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నేలపాడు, దొండపాడు అట్లాగే తుళ్లూరు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు వారి కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సంగతి ముందుగానే తెలుస్తున్న పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏదైనా గొడవ జరిగితే సద్దుమణిగించే ప్రయత్నం చేసేందుకు ముందుగానే చేరుకున్నారు. అయితే పోలీసులు అనుకున్నట్టుగానే ఇరు వర్గాలు కూడా ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. తర్వాత ఘర్షణ జరగడంతో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడ ఉన్న అందరం కూడా తరలించిన పరిస్థితి. ప్రస్తుతానికి కూడా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఉంది. అక్కడ వామపక్ష పార్టీ నాయకులు కూడా ఉన్నారు. తర్వాత నాయకులు మీడియాతో కూడా మాట్లాడుతూ భావ స్వేచ్ఛని హరించే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారంటూ కూడా తమ అభ్యంతరాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు తప్ప రైతు కూలీలకు సంబంధించి మాత్రం ఎంత మాత్రం ఆయన ఆలోచన చేయటం అని చెప్పి వీరంతా కూడా విమర్శ చేశారు. దాంతోపాటు అసలు ఒక రాజధాని ఏర్పాటు చేసే సమయంలో పెద్ద ఎత్తున అన్ని వామపక్షాల నాయకులు, ఇతర ప్రతిపక్ష నాయకులు అన్నింటినీ కూడా ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సింది. కానీ అలాంటిది ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు వామపక్ష నాయకులు అందరూ కూడా విమర్శ చేశారు. దాంతోపాటు ఏకంగా రాష్ట్రంలో ఉన్న నాయకుల్ని ఇతర పార్టీలను వదిలేసి ఎక్కడో ఉన్న సింగపూర్ లో ఉన్న నాయకులతో మాట్లాడటం, రాష్ట్ర రాజధానికి సంబంధించి వారితో మాట్లాడటం, కార్పొరేట్ నాయకుల్ని పిలిపించడం ఏంటి అంటూ వీరంతా కూడా తమ విమర్శలు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా దీనికి సంబంధించి ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు. వామపక్ష పార్టీ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం అక్కడే మౌనించిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ రావడంతో కొంత ఉద్రిక్త తరలిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం పార్టీ నాయకులంతా కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఎప్పుడు చేసిన ఒక ఆందోళన అయితే స్థానికంగా నెలకొంది. ప్రసాద్, థ్యాంక్ యూ రవీందర్, అప్డేట్స్ ఇచ్చినందుకు.